అందరిలాగే పాకిస్తాన్ నేలలోనూ సూర్యుడు ఉదయిస్తాడు. ఆ వెలుగుతో కొత్త ఆశల గీతాన్ని పాడతాడు. కానీ ఆ వెలుగు పల్లెల్లోకి చేరదు. అక్కడ ఆకలి ఎప్పటికీ ముగియని చీకటిలా విస్తరించి ఉంటుంది. ఒక ఇంటి గడపలో తల్లి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని ఖాళీ పాత్రలను చూసి కన్నీటి చుక్కలు కారుస్తుంది. తండ్రి పొలాల్లో చెమటోడుస్తాడు. రోజంతా శ్రమిస్తాడు. కానీ సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఆ శ్రమకు అన్నం రూపం కనబడదు. ఆ తినలేని దుస్థితిలో పిల్లలు తల్లిదండ్రుల కళ్ళలో చూసి ఒక రొట్టె ముక్క కోసం అడుగుతారు. కానీ ఆ ముక్క కూడా అందదు. కడుపు నిండని బాధ, పసిపిల్లల ఏడుపు, తల్లి ఆవేదన. ఈ దృశ్యం ప్రతి ఇంట్లో ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఇస్లామాబాద్లో సీన్ వేరేలా ఉంది. అక్కడ అధికారులు, పెద్ద మనుషులు, సైనికాధికారులు పెద్ద పెద్ద పందిర్లు వేసుకుని సబ్మెరైన్ లాంచ్ వేడుకలు జరుపుకుంటారు. తాజాగా హ్యాంగోవర్ క్లాస్ సబ్మెరైన్ జలాంతర్గామిగా సముద్రంలోకి దిగినప్పుడు హర్షధ్వానాలు గాలిని నింపేశాయి. అధికారుల ముఖాల్లో తృప్తి, గర్వం, చప్పట్లు, సత్కారాలు కనిపించాయి. కానీ ప్రజల కడుపులో ఉన్న ఆకలి శబ్దాలను ఎవ్వరూ వినరు. ఒకవైపు ఆకలితో అల్లాడుతున్న ప్రజలు, మరోవైపు బిలియన్ల డాలర్లతో కొనుగోలు చేసే సబ్మెరైన్లు. ఇదంతా అవసరమా పాకిస్తాన్ అని యావత్ ప్రపంచం ప్రశ్నిస్తోంది. నిజానికి పాక్లో పేదవారిని ఆదుకోవడానికి కొన్ని పథకాలున్నాయి. బెనజీర్ ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. పేదల కోసం, ఆకలితో అలమటిస్తున్న కుటుంబాల కోసం ప్రారంభించిన ఈ పథకం కూడా అవినీతి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ విషయాన్ని తేల్చింది. రాజకీయ పెద్ద మనుషులు, వారి బంధువులు ఈ నిధులను లాక్కున్నారు. అర్హత లేని వారు డబ్బు పొందుతున్నారు. నిజంగా అవసరం ఉన్నవారు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోతున్నారు. పైగా ఈ దొంగిలింపును తిరిగి రికవరీ చేసే వ్యవస్థే లేదు. అంటే పేదవాడి రొట్టెను, ఆకలితో ఉన్న పిల్లాడి పాలను ఎత్తుకెళ్లి దాన్ని కూడా తిరిగి ఇవ్వకుండా వదిలేస్తున్నారు. ఇది దోపిడీ మాత్రమే కాదు, ద్రోహం కూడా. ఇక పాక్కు అందిన చైనా తయారీ సబ్మెరైన్ ఖర్చు $500 కోట్ల. ఇటు మొత్తం బెనజీర్ ప్రోగ్రాం బడ్జెట్ $200 కోట్ల మాత్రమే. ఒక సబ్మెరైన్ ధరతో 2 సంవత్సరాల పాటు పేదలకు సహాయం చేయొచ్చు. లేదా ఒకే సంవత్సరంలో 1,80,00,000 కుటుంబాలకు డబ్బు అందించొచ్చు. ఇది కేవలం పోలిక మాత్రమే కాదు, ఇది కఠినమైన నిజం. పేదల కడుపులో అన్నం పెట్టాలా లేదా అధికారుల అహంకారానికి సబ్మెరైన్ పెట్టాలా అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి రక్షణ ఖర్చు $2.12 ట్రిలియన్. ఇది గత ఏడాది కంటే 16% ఎక్కువ. కానీ పేదలకు ఇచ్చే బెనజీర్ ప్రోగ్రాం మాత్రం అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి పాక్కు ఇక సూచన చేసింది, ఖర్చు తగ్గించుకోమని చెప్పింది. కానీ ఆ తగ్గింపు పేదల పొట్ట మీదే పడుతోంది. రక్షణ ఖర్చుకు మాత్రం తగ్గింపు లేదు, పెంపే ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే 5వ అతిపెద్ద అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశం. జెట్లున్నాయి, సబ్మెరైన్లున్నాయి, అణుబాంబులు ఉన్నాయి. కానీ ఆ బాంబుల గోడ దాటితే వాస్తవం ఖాళీ కడుపే. దేశంలోని 36% కుటుంబాలు ఆహార భద్రత లేకుండా ఉన్నాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చెప్తోంది. ఒకవైపు అణుశక్తి, మరోవైపు ఆకలి బాధలు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే పాక్ దుస్థితి. ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు అణుబాంబు పనికొస్తుందా? జ్వరం వచ్చిన పసివాడికి సబ్మెరైన్ మందులిస్తుందా? పాఠశాలకు వెళ్లలేని చిన్నారికి జెట్ రెక్కలిస్తుందా? లేదు కదా. నిజమైన రక్షణ ఆహారం మాత్రమేనండి. నిజమైన ఆయుధం కూడా అదేనండి. పేదవాడి కడుపు నింపడం ఏ అణ్వాయుధం కన్నా గొప్పది కాదు కదా. పల్లె పిల్ల పాఠశాలకు వెళ్లడం ఏ జెట్ కన్నా విలువైనది కూడా కాదు. తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీరు ఆగిపోవడం ఏ సబ్మెరైన్ కన్నా బలమైనది కాదు. కానీ పాకిస్తాన్ నేడు తన ప్రజలకే వ్యతిరేకంగా మారిపోయింది. జెట్లు, సబ్మెరైన్లు కొంటోంది, అణు వ్యవస్థలు మెరుగుపరుస్తోంది. కానీ పేదవాడికి ఒక్క ముక్క రొట్టె ఇవ్వడం లేదు. ఇది ప్రజల గుండెల్లో మంటలు రగిలించే పాపం. ఆకలితో బాధపడే జనసమూహం తిరుగుబాటుగా మెలిగితే ఆ అణుబాంబు కూడా రక్షించదు. దేశానికి నిజమైన భద్రత కడుపు నిండితేనే వస్తుంది. ఆకలిని జయించినప్పుడే శాంతి వస్తుంది. ఆహారమే నిజమైన అణ్వాయుధం, భరోసానే నిజమైన సబ్మెరైన్, విద్యనే నిజమైన జెట్. ఈ మార్గం పట్టకపోతే భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే పచ్చి నిజం.